వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఫ్రైడే డైడే కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతిపాలెం సర్పంచ్ ఆకుల రవికుమార్. శుక్రవారం రణస్థలం మండలం తిరుపతిపాలెం పంచాయతీ తిరుపతిపాలెం గ్రామంలో ఫ్రైడే డ్రైడే అను కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ రవికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మరియు పంచాయతీ కార్యదర్శి, గ్రామ సచివాలయ సిబ్బంది, ఆశా వర్కర్లు, సీఎఫ్, అంగన్వాడీ టీచర్, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. శుక్రవారం కింజరాపు అచ్చెన్నాయుడికి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన భగ్గు రమణమూర్తి. శుక్రవారం వెలగపూడి సచివాలయంలో వ్యవసాయ సహకార, మార్కెట్, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి, మత్స్యశాఖ మంత్రిగా ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించిన కింజరాపు అచ్చెన్నాయుడికి నర్సనపేట శాసనసభ్యులు బొగ్గు రమణమూర్తి మర్యాదపూర్వకంగా కలుసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. ఇచ్చాపురం కేంద్రంగా తరలిస్తున్న గుట్కా, కైని, మత్తు పదార్థాలపై చర్యలు తీసుకోవాలని ఏఎఫ్ఐఎఫ్ డిమాండ్ చేశారు. అఖిల భారత యువజన సమైక్య రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఇచ్చాపురం మండల కేంద్రంలో అఖిల భారత యువజన సమైక్య శ్రీకాకుళం జిల్లా సమితి ఆధ్వర్యంలో ఇచ్చాపురం కేంద్రంగా జరుగుతున్న మత్తు పదార్థాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ర్యాలీ, మానవహారం స్థానిక బస్టాండ్ వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మొజ్జాడి యుగంధర్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గోరు వాసు, కొన్న శ్రీనివాసరావులు మాట్లాడుతూ ఇచ్చాపురం కేంద్రంగా ఒరిస్సా సరిహద్దుల ద్వారా అనేక ప్రాంతాల నుండి మత్తు పదార్థాలు, గుట్కా, కైనీ వ్యాపారాలు కొనసాగుతున్నాయని, వాటిని నిలువరించడంలో ప్రభుత్వాధికారులు, పోలీసు వ్యవస్థ జాప్యం చేస్తున్నాయని అన్నారు. భారతదేశంలో యువత ఎక్కువ మంది ఉన్నప్పటికీ ఈ మత్తు పదార్థాల ద్వారా దేశంలో ఆదానీ, అంబానీ లాంటి కార్పొరేట్ వ్యక్తులకు పోర్టులు అప్పగించి ఆ పోర్టుల ద్వారా డ్రగ్స్, హెరాయిన్, కొకైన్ లాంటి మత్తు పదార్థాలు దేశవ్యాప్తంగా యువత వద్దకు చేరే విధంగా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారని అన్నారు. తక్షణమే ఇచ్చాపురం కేంద్రంగా జరుగుతున్న మత్తు పదార్థాల వ్యాపారాన్ని, గుట్కా, కైని అమ్మకాన్ని నిషేధించాలని, లేని ఎడల అఖిల భారత యువజన సమైక్య ఆధ్వర్యంలో ప్రత్యక్ష, పరోక్ష పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు సిద్ధార్థ, రామ్ కుమార్, కిషోర్, విద్యార్థులు పాల్గొన్నారు. శుక్రవారం విజయవాడలో కింజరాపు అచ్చెన్నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎన్ఈఆర్. శుక్రవారం విజయవాడలో శాసనసభ్యులు నడికుదుటి ఈశ్వరరావు, రాష్ట్ర మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడిని మరియు కొల్లు రవీంద్రని మర్యాదపూర్వకంగా కలుసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే నియోజకవర్గంలో ఉన్న వివిధ సమస్యల గురించి ఈ సందర్భంగా నడికుదుటి ఈశ్వరరావు మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ప్రజలకు స్వప్నిల్ దినకర్ పిలుపునిచ్చారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం డ్రైడే సందర్భంగా కలెక్టర్ బంగ్లా రోడ్డు తదితర ప్రాంతాల్లో ఆయన పర్యటించి ఆయా ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి శుక్రవారం డ్రైడేగా పాటించాలని చెప్పారు. దోమలకు నిలయమైన అవి జన్మించే ప్రదేశాలను శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. ఇళ్లు, ఇంటి చుట్టూ ఉండే పరిసరాలు, కూలర్లు, వాడిపడేసిన పాత్రలు, నీళ్ల ట్యాంకులు, కుండలు తదితరమైన వాటిలో నీరు నిల్వ లేకుండా తీసి పారేయాలన్నారు. పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. ప్రజలకు దీనిపై అవగాహన కల్పించాలని సూచించారు. శుక్రవారం జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో డ్రైడేగా పాటిస్తున్నట్లు వివరించారు. ఇందులో సంబంధిత శాఖలంతా పాల్గొన్నట్లు చెప్పారు. మురుగునీరు కాలువల్లోనే కాకుండా మన ఇళ్లల్లోనే దోమలు పెరుగుతాయని, వాటిని నివారించేందుకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని పిలుపునిచ్చారు. ప్రజలంతా తమ బాధ్యతగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. డెంగ్యూ దోమ ఫ్రెష్ వాటర్ లో కూడా పెరుగుతుందని ప్రజలంతా అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలతో మమేకమై దోమలు పెరగకుండా ఇంటిలోనూ, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ పర్యటనలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చల్లా ఓబులేసు, డాక్టర్ వెంకట్రావు, సంబంధిత ప్రాంత ప్రత్యేక అధికారి ఏసీపీ రమణమూర్తి,
వైద్య ఆరోగ్య సిబ్బంది, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రణస్థలం మండలం కొండములగం ప్రభుత్వ ఆదర్శ పాఠశాల నుండి IIITకు 19 మంది విద్యార్థులు ఎంపిక. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొండములగం ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో 10వ తరగతిలో అత్యున్నత ఫలితాలు పొందిన విద్యార్థులు నేడు విడుదలైన IIIT ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రవేశ పరీక్షలో రాష్ట్ర స్థాయిలో ఒకే పాఠశాల నుంచి ఏకంగా 19 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. నూజివీడుకు చెందిన 12 మంది విద్యార్థులు కె శిరీష, పి శ్రావణి, ఏ పూర్ణిమ, ఎం హిమవర్షిణి, వి కిరణ్, సుఫియా షాహిన్, జ్యోతిర్మయి, యోగేశ్వరి, తనుష, జ్యోతి, ఎం వనజాక్షి, నిరంజన్లు, శ్రీకాకుళం ఇచ్చర్ల నుంచి 3 విద్యార్థులు జోష్న, కళ్యాణి, భవానీ, ఒంగోలు ఐఐటిలో కీర్తన మరియు ఆర్కే వ్యాలీ, ఐఐటిలో సిహెచ్ ప్రమీల ఎంపిక కావడం పట్ల కళాశాల ప్రిన్సిపల్ పొట్నూరు శ్రీధర్ హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఉపాధ్యాయ బృందంకి అభినందనలు తెలిపారు. పాఠశాల కొండములంగా విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా పాఠశాలలో గత విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివినటువంటి 100 విద్యార్థుల్లో 19 మంది విద్యార్థులు IIIT సెలెక్ట్ అవ్వడము మా పాఠశాలకు మరియు ఇక్కడ ఉపాధ్యాయులకు అందరికీ కూడా చాలా సంతోషంగా ఉన్నది. దీనిలో మటును విద్యార్థులు బాగా కృషి చేశారు, మంచి ఫలితాలు సాధించారు. 10వ తరగతిలో వచ్చినటువంటి ఫలితాలను ఆధారంగా చేసుకుని వారికి అన్నమాట IIITలో సీట్లు సంపాదించడము మా పాఠశాలకు ఎంతో గర్వకారణంగా ఉంది. దీనిలో మటు విద్యార్థులు కూడా మటును వారి శాయశక్తుల కృషి చేసి మంచి ఫలితాలు సాధించేందుకు అంతర్గత పోటీల ద్వారా అన్నమాట వాళ్ళు మంచి మార్కులు సంపాదించగలిగారు. దీనిలో మటును సహకరించినటువంటి మొత్తం ఇక్కడ పనిచేసినటువంటి ఉపాధ్యాయుతర మరియు ఉపాధ్యాయ సిబ్బంది కూడా అందరూ కూడా దీనిలో మనం పాలుపంచుకున్నాం. మంచి ఫలితాలు సాధించినటువంటి విద్యార్థులకు మా పాఠశాల తరపున మరియు మా ఉపాధ్యాయుల తరపున మేమందరం కూడా మన పిల్లలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఒకే కళాశాలలో 19 మంది ఎంపిక పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలియజేశారు. కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం పనులను అడ్డుకున్న గ్రామస్తులు. రణస్థలం మండలం కొవ్వాడలో శుక్రవారం అణు విద్యుత్ కేంద్ర పనులను గ్రామస్తులు అడ్డుకున్నారు. అణు విద్యుత్ కేంద్రం పూర్తి ప్యాకేజీ పునరావాసం ఇళ్లు లేకుండా గ్రామ సరిహద్దు చుట్టూ ప్రహరీ కోసం తవ్వకాలు చేపట్టారు. దీంతో గ్రామస్తులు, యువత ఈ పనులను అడ్డుకున్నారు. గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, తర్వాతనే పనులు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. తర్వాత 2017 4వ తారీఖు 30 కట్అవుట్ డేట్ మాకు ఇచ్చి అక్కడి నుంచి 5 సంవత్సరాలు దాటితే అందరికీ ప్యాకేజీలు ఇస్తామన్నారు, వాళ్ళకి ఇవ్వలేదు. ఇలాగా చేస్తూ మాత్రం ఇల్లు కట్టాలన్నారు. ఆ ధర్మవరంలో పనులు స్టార్ట్ లేదు. ఏ పని చేయకుండా ఇలా దొంగతనం పనులు చేస్తే ప్రజలందరూ వ్యతిరేకిస్తాము, ఆపుతాము. తర్వాత మీ చేతి పోరాటం తప్పదు. ఎందుకంటే ఈ విధంగా మీరు దొంగతనం పని చేస్తే మాత్రం ఒప్పుకునే ప్రసక్తి లేదు. మీ పెద్దలు ఎవరు వస్తారో వచ్చి గ్రామ సర్పంచ్ ని పెద్దలతో ఊట్లో మాట్లాడి ఏవో కార్యక్రమాలు చేయాలి. కానీ ఇలాంటి దొంగతనం చేసిన ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఊరందరూ వచ్చి మాత్రం అడ్డుకుంటాము. చెప్పిన తర్వాత వినకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు. తర్వాత మేము ఎమ్మెల్యే గారితో చెప్తాము, కలెక్టర్ గారికి వెళ్తాం, అన్ని వెళ్తాం. ఎందుకంటే ముందు మా ప్యాకేజ్, తర్వాత ఈ భూమి సమస్యలు, తర్వాత ఊర్లోని ఎన్నో పెండింగ్లు ఉన్నాయన్నీ క్లియర్ చేయండి. రణస్థలం మండలం జేఆర్పురం జడ్పీహెచ్ఎస్ స్కూల్లో డయేరియాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు SCRWS వారి సూచనలతో శుక్రవారం జేఆర్పురం జడ్పీహెచ్ స్కూల్లో స్టాప్ డయేరియా క్యాంపెయిన్ లో భాగంగా స్కూల్ హెడ్ మాస్టర్ అధ్యక్షతన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేజేఎం డిపిఎంయు టీం పిఎం బి సురేష్ కుమార్, ఎస్బీఎం డీసీ ఐఈసీ కె అమ్మాజీరావు, జేజేఎం డీసీ ఐఈసీ మురళీమోహన్, ఎస్బీఎం మండల కోఆర్డినేటర్ లక్ష్మణరావు, సచివాలయ సిబ్బంది, RWS ల్యాబ్ సిబ్బంది, ఉపాధ్యాయులు హాజరై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. హెచ్చెర్ల నియోజకవర్గ అభివృద్ధి పరంగా అమరావతి పర్యటనకు వెళ్లిన ఎమ్మెల్యే ఎన్ఈఆర్. నిరంతరం పంచాయతీ అభివృద్ధి కోసమే ఆలోచించే రణస్థలం సర్పంచ్ పిన్నెటి వెంకట భానోజీనాయుడుతో పాటు అమరావతి వెళ్లి ఎన్ఈఆర్ అక్కడ రాష్ట్ర పెద్దలతో పాటు పంచాయతీ పెద్దలను కలిశారు. అందులో భాగంగా రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు వైవి రాజేంద్ర ప్రసాద్ ని శుక్రవారం కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు రాష్ట్ర పంచాయతీల అభివృద్ధి కోసం సర్పంచ్ల తదుపరి చర్యల కోసం చర్చించారు. కార్యక్రమంలో పైడి భీమవరం సర్పంచ్ ప్రతినిధి మరియు రాష్ట్ర సర్పంచ్ల అధికార ప్రతినిధి రౌతి శ్రీనివాసరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.